హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అవుతుందంటే దాన్ని 'బాహుబలితోనో' లేకపోతే 'అర్జున్ రెడ్డితోనో' కంపేర్ చేయడం బాగా అలవాటైపోయింది. సో ఫస్ట్ ఆ కంపారిజన్స్ అన్ని పక్కన పెట్టేసి ఆ పర్టిక్యులర్ మూవీ లాగే చూస్తే చాలా బెటర్. సో ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ 'లవ్ మౌలి'. సో 'లవ్ మౌలి' ఓ రిలేషన్‌షిప్స్‌ని బేస్ చేసుకొని తీసిన మూవీ అని ట్రైలర్ చూడగానే అందరికీ అర్థమైపోతది. సో ట్రైలర్ ఏమో చాలా లెంతీగా ఉంది. అవునండి. మరి ఆయన ఏదైతే చూయించాలి, ఆ ట్రైలర్ ద్వారా ఆ ఎసెన్స్‌ని చూయించాలనుకున్నాడు. సో, అంత టైం తీసుకున్నాడు. సో, ఆయనే 'లవ్ అవనీంద్ర' గారు. సో, మూవీ డైరెక్టర్ అనమాట. సో, ఏం చెప్తున్నారు రిలేషన్‌షిప్స్ గురించి అంటే, ఒక పర్సను తనకొక మంచి రిలేషన్‌షిప్ కావాలి. ఎటువంటి రిలేషన్‌షిప్? డీప్‌గా ఉండాలి, చాలా ప్యూర్‌గా ఉండాలి, రాగా ఉండాలి, బోల్డ్‌గా ఉండాలి అని. సో, ఇప్పుడున్న జనరేషన్స్‌లో రిలేషన్‌షిప్స్ అంటేనే చాలామంది ఏంటంటే, సో, గొడవలు పడుతున్నారు, కొత్త రిలేషన్‌షిప్స్ కావాలనుకుంటున్నారు, ఒక ప్యూర్ రిలేషన్‌షిప్ కావాలనుకుంటున్నారు, కొంతమంది మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ కావాలనుకుంటున్నారు, చీటింగులు చేస్తున్నారు, మోసపోతున్నారు. ఇలా రకరకాలుగా రిలేషన్‌షిప్స్ మీద రకరకాల బజ్ నడుస్తోంది. అండ్ ప్రాక్టికల్‌గా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, అదే ఎసెన్స్‌గా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఆ మూవీలో యాక్ట్ చేస్తుంది ఎవరు? నవదీప్ గారు. సో, నవదీప్ గారు ఒక అండర్ రేటెడ్ హీరో అని నేను అనుకుంటున్నాను. సో, మీలో ఎంతమంది అనుకుంటున్నారు? వెయిట్. ఆయన అసలు హీరోనే కాదు నా దృష్టిలో. ఆయన ఒక మంచి యాక్టర్. ఒక గుడ్ ఆర్టిస్ట్. ఎంతమందికి ఆయనను చూడగానే నాలాంటి యాంకర్స్ దగ్గర నుంచి ఆయన బంధువుల వరకు వచ్చే ఒకే ఒక క్వెషన్, ఒకే ఒక డౌట్, పెళ్ళెప్పుడు? ఆయన పెళ్లి గురించి మనకెందుకు? ఇప్పుడు ఆ పెళ్లి మీదనే ఒక మూవీనే తీసేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలా వద్దా? ప్రేమించాలా వద్దా? అసలు ఈ రిలేషన్‌షిప్స్ గోల్ ఏంటి అని మనందరి కోసం ఇదిగో చూడండి ఇన్ని బాధలుంటాయని చెప్పి చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు. అలాగే ఇప్పుడు మూవీతో కూడా వచ్చేస్తున్నాడు. సరే, ఇక నవదీప్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ పెళ్లి మ్యాటర్ పక్కన పెట్టేస్తే ఎంత బ్యూటిఫుల్‌గా యాక్ట్ చేస్తారు. ఎంత ప్యూర్‌గా, న్యాచురల్‌గా యాక్ట్ చేస్తాడు. ఎంత ఇంటెన్స్‌గా యాక్ట్ చేస్తాడో 'లవ్ మౌలి' మూవీ చూడగానే అర్థమైపోయింది. ఈ మూవీనే కాదు, 'చందమామ' మూవీలో యాక్ట్ చేసినప్పుడు ఎంతమందికి అబ్బా! భలే చేశాడనిపించింది. అండ్ అలాగే 'ఆర్య 2'లో యాక్ట్ చేసినప్పుడు యాక్టింగ్ వైస్ ఇరగదీసాడు. కానీ నెగెటివ్ రోల్ చేయకుండా ఉంటే బాగుండేది. అండ్ సెకండ్ లీడ్స్ చేయకుండా ఉంటే బాగుండేది అని చాలా మంది నాలాగే అనుకోనుంటారు గదా! అనుకోవడం ఏముందిలెండి, ఖర్చు లేని విషయం కాబట్టి మనం బోలెడన్ని అనుకుంటాం. కానీ ఆయన మనసులో ఏముందో, ఎందుకు చేయాల్సొచ్చిందో కదా! సో, ఇవన్నీ పక్కన పెట్టేస్తే 'లవ్ మౌలి' అనే మూవీ ఫ్రెష్ ఫీల్ ఉన్న ఒక మూవీ. సో, మీ ముందుకు తెచ్చేస్తున్నారు. బోలెడన్ని ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ గురించి ఎస్పెషల్లీ ఎందుకు మాట్లాడాలి అనుకున్నానంటే, కొంచెం డిఫరెంట్‌గా చాలా వెరైటీగా తీశాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవదీప్ గారిని ఇలా చూడడం చాలా కొత్తగా ఉంది. అండ్ సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, నాకివన్నీ వద్దండి, నవదీప్ గారి పెళ్లెప్పుడవుతుంది అనేవాళ్ళు కింద కామెంట్ జేయండి. లేదు, నవదీప్ గారు నిజంగానే అండర్ రేటెడ్ హీరో అన్నవాళ్ళు గూడా కామెంట్ జేయండి. ఇవన్నీ కాదు, నాకు చాలా కోపమొచ్చింది ఆయన సెకండ్ లీడ్స్ చేస్తుంటే. ఇప్పటికైనా ఒక మంచి మెయిన్ లీడ్‌తో మన ముందుకొచ్చేసారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా అన్న వాళ్ళు గూడా కామెంట్ చేయండి. సో, ఓవరాల్‌గా 'లవ్ మౌలి' మూవీ అయితే రిలీజ్ అవ్వబోతోంది. సో, ట్రైలర్ రిలీజ్ అయింది.